వెల్కమ్ టు మానుకోట టైం. మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇంత తీవ్రమైన అన్యాయాన్ని ఎవరు కూడా దయచేసి సహించేటువంటి విషయం కాదు ఇది. ఎందుకంటే మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించి వారి ఓట్లను దండుకొని మరి నేడు చేసినటువంటి చర్య చూస్తే బీసీలపై ఎంత కక్షపూరితమైన చర్య ఉందా అనేది బట్టబయలైనటువంటి సందర్భం ఇది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి బీసీలకు ఏ విధంగానైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మరి రావాల్సినటువంటి 24 వాటాని రాజ్యాంగంలో రాసిపెట్టినట్లుగా వారికి 24% రిజర్వేషన్లు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులను హక్కున చేర్చుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మరి మీకు 40% రిజర్వేషన్ పైగా మేము ఇస్తాము, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోసి నేడు ఉన్నటువంటి 24% నుంచి కేవలం 15% మరి బీసీలకు ఈ విధంగా రిజర్వేషన్లు ఇచ్చి మరి బీసీలను అనగదొక్కడం ఎంతవరకు ఇది సమంజసము? మరి బీసీ బిడ్డలారా, బీసీ ప్రజలారా, బీసీ అగ్ర నాయకులారా, దయచేసి ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రపూరిత మోసపూరిత వాగ్దానాలు ఏ విధంగా ఇచ్చారో ఈ విధంగానే మరి మీపై పైన కూడా బీసీల పైన కూడా అనేక మరి కక్షపూరితమైన చర్య ఉంది. దాన్ని దయచేసి గమనించి ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్లో మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే మిమ్మల్ని హక్కున చేర్చుకొని మీకు రావాల్సినటువంటి 24% వాటా ఇచ్చి మరి అన్నిట్లలో కూడా బ్రహ్మాండంగా హక్కున చేర్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కూడా మళ్ళీ మీరందరూ కూడా మరి ప్రతి గ్రామంలో నిలబడేటువంటి మరి అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని మరొక మారు బట్టబయలు చేసినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది కనుక మరి ఒకటి చిన్న ఎగ్జాంపుల్, మన యొక్క మహిబాద్ జిల్లాగా కనుక ప్రాదేశికంగా తీసుకుంటే 482 సర్పంచ్లలో కేవలం 24 మాత్రమే బీసీలకు ఇచ్చిందంటే బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రేమ ఎంతో దయచేసి బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి. ఇంకా అదే విధంగా నెల్లికుదురు మండల విషయానికి వస్తే కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంత పెద్ద అన్యాయం అంటే మరి 2% ఉన్నటువంటి ఓసీలు అని చెప్పేసి అనేక మార్లు ఎత్తిపొడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈనాడు 9 ఓసీలకు ఇచ్చి 4 మాత్రమే నెల్లికూరు మండలం బీసీలకు ఇవ్వడం వల్ల ఉన్నటువంటి ఆంతర్యం ఏమేంటి? మరి బీసీలపై ఇంత కక్ష ఎందుకు? మరి పైకి చూడనేమో ప్రేమ ఒలకపోస్తూ మరి బీసీలను ఇంత విధంగా అనగదొక్కున్నటువంటి ఈ సందర్భంలో మరి బీసీ సంఘాలైతేనేమి, బీసీ ప్రజానీకం అయితేంది, బీసీ నాయకులంతా కూడా దయచేసి పెద్ద మనసు చేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రను ఆలోచించుకొని వారికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి నెల్లికూరు మండల ప్రజానికానికి, మహిబాద్ జిల్లా ప్రజానికానికి, బీసీ అందరికి కూడా బీసీ ప్రజలందరికీ నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత కుట్రలను ఇక నమ్మకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై బీఆర్ఎస్, జై